సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ వారం ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం. అన్ని మతాల సారాంశం ఒకటే, అది తెలియకనే ఒకరినొకరు దూషించుకుంటూ ఈనాడు కొట్టుకుంటున్నారు. అందుకు ఒక ఉదాహరణగా బైబిల్, విష్ణు పురాణం, తర్వాత ఖురాన్, ఇతర మతాల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక కథను గురించి మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే విష్ణు పురాణంలో ఒక వృత్తాంతం ఉంది. వ్యాసుడు వ్రాసిన ఈ మత్స్య పురాణంలో చాలా వేళ్ల క్రిందట సత్యవ్రతుడనే ఒక చక్రవర్తి ద్రావిడ దేశాన్ని ఏలేవాడు. చాలా సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత రాజ్యాన్ని పుత్రుడికిచ్చి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వనవాసం చేస్తూ బ్రహ్మదేవుడు అనుగ్రహంకై తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు సత్యవ్రతుని తపస్సుకు మెచ్చి ఒక వరం కోరుకోమన్నప్పుడు సత్యవ్రతుడు తనకు మహాప్రళయాన్ని చూడాలని, ప్రళయం తర్వాత పునఃసృష్టిలో తాను ఉండాలని కోరుకుంటాడు. అయితే బ్రహ్మ సత్యవ్రతుని కోరిక తన పరిధిలో లేదని, తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు నీ కోరిక తీర్చగలడని చెబుతాడు. ఒకరోజు సత్యవ్రతుడు స్నానం చేసి దోసిలిలో నీరు తీసుకొని సూర్యునికి నమస్కరిస్తున్నప్పుడు ఆ దోసిలిలోకి ఒక చేప పిల్లను గమనించాడు. ఆ నీరు అర్ఘ్యానికి పనికిరాదని నీటిలోకి వదిలివేస్తాడు. అలా 2 సార్లు కూడా ఆ చేప పిల్ల నీటిలో తిరిగి అతని దోసిలిలోకి చేరుతూ ఉంటుంది. 3వసారి కూడా ఆ చేప పిల్ల ఉన్న దోసిలిలోని నీటిని వదిలేస్తున్నప్పుడు ఆ చేప పిల్ల మానవ గొంతుతో నన్ను తిరిగి నీటిలో వేయవద్దు, పెద్ద చేపలు నన్ను భక్షణ చేయకుండా కాపాడు అని అంటుంది. అప్పుడు ఆయన ఆ చేపలు తన కమండలంలో వేసి తన ఆశ్రమంలోకి వెళ్తాడు. ఇంటికి చేరేసరికి కమండలంలోని చేప 16 అంగుళం సైజుకు పెరుగుతుంది. దాన్ని తీసి వేరే పెద్ద పాత్రలో వేస్తాడు. అది 3 మూరలు పెరుగుతుంది. అప్పుడు ఆయన దానికి ఎదురుగా ఉన్న తామర కొలంలో వేస్తాడు. చేప పెరుగుదలకు కూడా అది కూడా సరిపోక ఒక నదిలో వేస్తాడు. అది మరుసటి రోజుకు నదిని అంతా ఆక్రమిస్తుంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను తీసుకుని సముద్రంలో వేసినప్పుడు సత్యవ్రతునికి జ్ఞానోదయం అయ్యి ఆ చేపను నారాయణుడిగా గుర్తించి ప్రార్థన చేసినప్పుడు చేప రూపంలో ఉన్న మహావిష్ణువు గుర్తించి ఆ చేపను నారాయణుడిగా గుర్తించి ప్రార్థన చేసినప్పుడు చేప రూపంలో ఉన్న మహావిష్ణువు కల్పాంతం చూడాలని నీవు బ్రహ్మను కోరినప్పుడు ఆ వరం తీర్చడానికి వచ్చినానని చెప్పి త్వరలో మహాప్రళయం వస్తుందని, మహాప్రళయం అంటే కల్పాంతం, ప్రాణికోటి అంతా నశించి మరలా సృష్టించబడుతుందని, పునఃసృష్టికి అవసరమైనటువంటి బీజాలు అన్నిటినీ ఈ సముద్రంలో ఒక నౌకను సృష్టించి దానిలోకి వదులు, వాసుకుని ఒక త్రాడులాగా నాకు కట్టు, నేను ఒక చేపలాగా నౌకను ముందు భాగంలో ఉండి నౌకను ప్రళయకాలంలో నౌకను అందులో ఉండే సకల ప్రాణులను రక్షిస్తానని చెప్తాడు. పునఃసృష్టికి కావలసిన 4 రకాలైన జీవాలు అనగా ఉద్బీజాలు, విత్తనాల ద్వారా మొలకెత్తే చెట్లు, అండబీజాలు, గుడ్ల ద్వారా పొదగబడే పక్షులు, సరీసృపాలు, జలాయుధములు, మావి ద్వారా జన్మించే మానవులు, క్షీరదాలు, స్వేదజాలు, చెమట ద్వారా పుట్టినటువంటి జంతువులు ఈ నౌకలోనే ఉంటాయి. వాటికి కావలసిన ఆహారాన్ని నేనే సమకూరుస్తాను. ఇంకా సూర్యచంద్రులు, బ్రహ్మాది దేవతలు, వేదాలు, ఉపనిషత్తులు కూడా ఉంటాయి. వీటిని నువ్వు కాపాడు. ప్రళయకాలం తర్వాత పునఃసృష్టి చేస్తాను. అలా కృతయుగం మొదలవుతుంది. ప్రళయకాలం మొదలవగానే ఈ ఓడ నీకు కనపడుతుంది. ప్రళయకాలానికి ముందు కరువు కాటకాలు, వ్యాధులు ప్రబలి జన నష్టం జరుగుతుంది. ఇది ఒక 100 సంవత్సరాలు ఉంటుంది అని శ్రీ విష్ణువు తెలియజేస్తాడు. ప్రళయకాలానికి ముందు ఆకలి దప్పులు, కరువు కాటకాలు, వరదలు, తుఫాన్లు మొదలైన ప్రకృతి బీభత్సాలతో ఒకరినొకరు చంపుకుంటారు. కరువు కాటకాల వల్ల 4వ వంతు మంది ప్రజలు చనిపోతారు. ఓడ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వాసుదేవుడు చెప్పినట్లుగా అందరూ ఓడ ఎక్కుతారు. సముద్రాలు పొంగి ప్రపంచమంతా చీకటి అలమతిస్తుంది. శ్రీ మహావిష్ణువు కృప వల్ల
సత్యవ్రతుడు ఓడలోని జంతు జీవజాలం భూమికి తిరిగి పునఃసృష్టి జరిగి కృతయుగం ప్రారంభమవుతుంది. ఇక బైబిల్లోని నోవాస్ ఆర్క్ ఉదంతం కూడా ఇలాంటిదే. బైబిల్ చదివిన వారికి ఇది తెలుస్తుంది. ఆడం ఈవల సంతానం అంటే వారి తరువాత తరం వారు దుష్టులు దుర్మార్గులుగా ప్రవర్తించడం భగవంతునికి బాధ కలిగించింది. ఈ సృష్టిని ఇక్కడితో అంతం చేస్తే కొత్త సృష్టి మొదలవుతుందని అందుకు తన అత్యంత భక్తుడైనటువంటి నోవాను ఎన్నుకుంటాడు. భగవంతుడు నోవాను 450 అడుగులు ఇంటూ 75 అడుగులు ఇంటూ 45 అడుగుల కొలతలతో ఒక పెద్ద ఓడను తయారు చేయమని, అందులో సృష్టిలోని సకల జీవరాశులను ఒక్కొక్క జతగా, ఒక మగ ఒక ఆడగా అన్నిటినీ ఆ ఓడలో చేర్చమని ఆదేశిస్తాడు. ఇలా అన్ని జీవరాశులను ఆ ఓడలో చేర్చడానికి నోవాకు 120 సంవత్సరాలు పడతాయి. వీటికి కావలసిన ఆహారము అలా నోవా దేవుని ఆజ్ఞను అమలు చేస్తాడు. ఇలా దేవుని ఆజ్ఞను అమలు చేయడానికి నోవాకు 600 ఏళ్ళు పడతాయి. దేవుని ఆదేశం ప్రకారం నోవా తన భార్యను, పుత్రులైన షమ్, హామ్ మరియు జపెల్లను వారి భార్యను ఆ ఓడలోనికి చేరుస్తాడు. అందరూ ఆ ఓడలోని చేరిన వెంటనే వర్షం ప్రారంభమైన అలా 40 రోజులు ఎడతెరిపి లేకుండా పర్వతాలను కూడా ముంచేటంత వాన కురుస్తుంది. అలా నోవా పడవ పర్వత శిఖరాన్ని తాకుతుంది. అలా ఆ పడవ తేలుతూ నీటి మట్టం తగ్గిన తర్వాత ఆరాహత్ పర్వత సానువుల్లోకి చేరుతుంది. అప్పుడు 7 రోజుల తర్వాత నోవా తన వద్దనున్న ఒక పావురాన్ని తాము ఓడ నుండి సురక్షితంగా దిగే భూమి అన్వేషించడానికి పంపుతాడు. తిరిగి రెండవసారి పావురాన్ని పంపినప్పుడు ఆ పావురం ఒక ఆలివ్ ఆకున తన నోటి నుంచుకొని వస్తుంది. తాను ఒక సురక్షితమైన ప్రదేశాన్ని గుర్తించినందుకు చిహ్నంగా అతను అర్థం చేసుకుంటాడు. ఇలా 1 సంవత్సరం గడిచిన తర్వాత భగవంతుడు నోవాను ఓడలో ఉన్న ప్రతి ప్రాణులు, పక్షులు, జంతువులను భూమిపైకి తీసుకురమ్మని, తద్వారా అవి తమ జాతిని పెంపొందించుకొని భూమిని ఐశ్వర్యవంతం చేస్తాయని చెబుతాడు. ఇది జెనిసిస్ 16-17లో మీరు చూడాలి. తర్వాత నోవా భగవంతునికి ఒక పీఠం ఏర్పాటు చేసి పూజించడం చేస్తాడు. భగవంతుడు నోవాను అనుగ్రహించి ఇంకా ఎప్పుడూ భూమి వరదల నుండి రక్షింపబడుతుందని అందుకు గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుస్సులు సృష్టిస్తాడు. ఇది నోవా ఆర్క్ యొక్క ఉదంతం. మరి విష్ణు పురాణంలో సత్యవతిని కథ, నోవా యొక్క కథ ఒక్కటిగా లేదా? మరి ఈ 2 వృత్తాంతాలను గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ద క్వింటిసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ సేమ్ అని చెప్పి పెద్దలు అన్నారు. అంటే మతాల సారాంశం అంతా ఒకటే అని పెద్దలు చెప్పడం జరిగింది. మరి మనం ఈ విషయాలు తెలుసుకుంటే మరి ఒకరి మీద ఒకరి కోపతాపాలు ఎందుకు వస్తాయి? ఈ విషయం మీరు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ జై హింద్.